మోడీ 3.0 100 రోజుల పరిపాలన ఎప్పుడు మాట్లాడతారు కదా. నేను మోదీ గారి పరిపాలన మీద కూడా మాట్లాడతాను. 100 రోజుల తన పరిపాలనలో ఆయన ఏం చేసిండ్రు, రాహుల్ గాంధీ ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేస్తుంది, తెలంగాణలో ప్రభుత్వమై 9 నెలలు అయిందా, మళ్ళీ ఏమైనా పురుడు పోసుకుందా, అభివృద్ధి సంక్షేమం ఏమైనా పురుడు పోసుకుందా? కేవలం ఒక డైవర్జన్ టాక్టిక్స్ రాజకీయాలు ఉన్నాయి. 100 రోజులలోనే ఆయన ఏమేం చేసిండో మీకు చెప్తున్నా. మోడీ 3.0 హ్యాస్ కంప్లీటెడ్ 100 days. 2024 జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 100 రోజులు దాటిన తర్వాత 3 లక్షల కోట్ల పెట్టుబడులు రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్ అండ్ ఎయిర్వేస్లలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినరు. శంకుస్థాపనలు అవుతున్నాయి, ప్రారంభోత్సవాలు అవుతున్నాయి. మీరు నమ్ముతారా? 3 lakh crores 100 రోజులల్లో. ఇంత కన్ఫ్యూజన్లో కూడా ప్రధానమంత్రి దేశ్ కా చౌకీదార్ తన కర్మ తన కార్యాచరణ ఆపలే. అంటే ఎంత ఓపిక ఉన్నది ఈ మనిషికి అనేది జరా అర్థం చేసుకోండి. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆపలే తను. ఇంత ప్రెషర్లలో కూడా, ఇంతగానం ఆయనని వ్యతిరేకిస్తుంటే కూడా ఈజ్ డెలివరింగ్. ఇట్లాంటి ప్రధానమంత్రి కి కోన్సే మూలీసే బనే హువే హో ఆప్, మోదీజీ కిస్ మూలీకే పత్తే హో ఆప్. ఆయన అన్న మాట కరెక్టే. మీరు నన్ను ఎంత దూషిస్తారో దూషించుర్రు, అది నాకు కవచం అవుతూ ఉంటుంది. సూర్య కిరణం పడ్డప్పుడల్లా నేను గట్టిగా అయితేనే ఉంటా, మీరు తిట్టినప్పుడు కూడా నేను ఇంకా గట్టిగా అయితేనే ఉంటా అన్న మాట ఇవాళ ఆయన నిజం చేసిండు. ఇవాళ ఏదైతే 3 lakh crore బడ్జెట్ ఏదైతే పెట్టినరో భారతదేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది 11.11 crores ఇంక్రీజ్ చేసిండ్రు. దీనివల్ల ఎంత జాబ్ క్రియేషన్ వస్తుందో ఒకసారి చూడండి మీరు. ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 7th ఇన్స్టాల్మెంట్ కూడా విడుదల చేసిండ్రు. సుమారు 20,000 కోట్లు 9.3 కోట్ల రైతులకు డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక్కడ రైతు భరోసా, రైతు బంధు అని చెప్పి ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు వీకనిక ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. కర్ణాటకలో కూడా ఏమవుతుందో మనం చూస్తున్నాం, తెలంగాణలో కూడా ఏమవుతుందో మనం చూస్తున్నాం. కోడిగుడ్డు మీద ఈకలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల మందికి సుమారు 3 లక్షల కోట్లు సుమారు 12 కోట్ల 33 లక్షల రైతులకు ఇది అందింది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ది ఖరీఫ్ క్రాప్స్ ఫర్ ది ఇయర్ 2024 అంటే మీరు నమ్ముతారా? మోడీ 3.0లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి 12,100 కోట్లు నిధులు ఇచ్చేసిండ్రు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మాట్లాడితే ఈ 100 రోజులల్లో సుమారు 1000 కోట్ల క్యాపిటల్ పెట్టి స్పేస్ సెక్టార్ స్టార్టప్స్ని ప్రోత్సహించనీకే అడుగులేసే ప్రయత్నం చేస్తున్నారు నా మోడీ సర్కార్. ఇవాళ నెక్స్ట్ జనరేషన్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో జెనిసిస్ అని అంటాం కదా, దానికి Tier 1, Tier 2, Tier 3 సిటీస్లలో ప్రోత్సహించనికే అడుగులు స్టార్ట్ చేసిండ్రు. 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. సుమారు ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మన యువకులలో పెంచనీకే 2 లక్షల కోట్ల పిఎం ప్యాకేజీని ఇవాళ విడుదల చేసింది ప్రధానమంత్రి ఆఫీస్. సుమారు 41 మిలియన్ యువకులు ఒక నెక్స్ట్ 5 yearsలో దీనివల్ల బెనిఫిట్ అవుతారు. టార్గెట్ ఏందని అంటే 20 లక్షల యువతను స్కిల్ డెవలప్ చేసి వాళ్ళ స్కిల్ని అప్స్కిల్ చేసి ముంగటికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోయి టెక్సాస్లో పోయి పెద్ద మాటలు మాట్లాడిండు కదా, స్కిల్ అప్స్కిల్. భారతదేశంలో ఏం జరుగుతుందో ఇది చెప్పరా నాయన అని అంటే ఇది చదవనికే వస్తే కదా, ఏదన్నా మాట్లాడే తెలివి ఉంటే కదా. రాహుల్ గాంధీ, దెర్ ఈస్ మచ్ మోర్ టు డిస్కస్ అబౌట్ దిస్ నేషన్ అదర్ దెన్ జస్ట్ డిస్క్రిమినేటింగ్ మై భారత్ ఇన్ ఎ ఫారిన్ ల్యాండ్. యువర్ స్టేట్మెంట్స్ వర్ రియలీ అన్ఫార్చునేట్. ఇంకొక విషయం ఏందని అంటే 1000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వీళ్ళు మొదలెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఇప్పటిదాకా 11 లక్షల మందికి న్యూ సర్టిఫికేట్లు ఇచ్చిర్రు, లఖ్పతి దీదీస్ అని. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కేవలం నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడినావు రాహుల్ గాంధీ. ఇవాళ నా దేశ ప్రధాని మూబంద్ కామ్ చాలు 11 lakh సర్టిఫికేట్స్ ఇచ్చిండ్రు లఖ్పతి దీదీలని. అంటే ఇప్పటిదాకా 1 కోటి లఖ్పతి దీదీలను తయారు చేసిరు. సుమారు వాళ్ళు 1 లక్ష కంటే ఎక్కువనే సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఎక్కడెక్కడనో పహాడీ ఏరియాలల్లో, సిటీలలో కాదు. నువ్వు కేవలం స్టేట్మెంట్లు ఇచ్చి బిచ్చం అడుగుతున్నావు. మళ్ళా ఫారిన్ ఇన్వేషన్ కోసం ట్రై చేస్తున్నావు. భారత్లో ముద్రా లోను 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచింది నా ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ హెల్త్ సెక్టార్లో 75,000 న్యూ మెడికల్ సీట్స్
తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మెడికల్ కాలేజీలు పెంచింది భారతీయ జనతా పార్టీ. ఎయిమ్స్లు పెంచింది భారతీయ జనతా పార్టీ. ఐఐటీస్ను పెంచింది భారతీయ జనతా పార్టీ. యూనికార్న్లని ఎంకరేజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ 100 యూనికార్న్స్ ఏవైతే ఇలా భారత్లో తయారైనాయో దానికి నేతృత్వం వహించింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇవైనవి కూడా భారతీయ జనతా పార్టీ హయాంలోనే. నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టి, నేషనల్ మెడికల్ రిజిస్టర్ పెట్టి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ తయారు చేస్తున్నారు డాక్టర్స్కి మొత్తం దేశంలో. పూర్వోదయ్ స్కీమ్ కింద కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ చేయాలని బీహార్, ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ని ప్రైవేట్ ప్రాజెక్ట్స్ లెక్క తీసుకుంటున్నారు. సుమారు 6,350 కోట్లు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఏదైతే ఉంటుంది కదా లదాఖ్ అండ్ కార్గిల్లా, ఇక్కడ ఈ కార్యక్రమాలు ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికే 6,350 కోట్లు నిధులు కేటాయిస్తుంటారు. ఇది నా దేశ ప్రధాని చేస్తున్న పని. ఆయన ఎక్కడ కూడా ఇవన్నీ ఏం మీదగా మాట్లాడతలేడు. మూబంద్ కామ్చాలు, ఇది భారతీయ జనతా పార్టీ అంటే. పీక్ కట్టలు కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం కడుతున్నారు? దేశాన్నిలంలో ఇట్లా అవుతున్నది. ఇంకేమైనా మాట్లాడినరు అంటే రిజర్వేషన్సే మాట్లాడినరు. ఇంకేమైనా మాట్లాడినరు అని అంటే ఆపరేషన్ ఆఫ్ దళిత్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీస్ అని చెప్పి మాట్లాడినరు. ఉమెన్ ఎంపవర్మెంట్ లేదని అన్నారు. ఉమెన్ సేఫ్ లేదు అని అన్నారు. ఇవాళ ఒక సిక్ తన పగిడి కట్టుకుంటాడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి సిక్కులు కూడా వ్యతిరేకించారు ఇవాళ కాంగ్రెస్ని. అరే ఏదైనా మంచి జరగాలంటే సూక్ష్మంలో మోక్షం వెతుక్కునే తత్వం అన్నది అసుంటిది. ఈ చెత్తన ఇక వలన గలీజ్ మాటలు వస్తున్నాయి. ఇంతసేపు దూషించుడే భారత్ని. ఇవి కేవలం 100 రోజుల కథలే చెప్తున్నా నేను మీకు. ఇంకా దానికంటే మస్తున్నాయి పక్కకు. ఇవాళ డోక్లాంలో కూడా చైనా డిసెంగేజ్మెంట్ అయింది 4 పోస్టులలో. అమెరికా గిలగిల కొట్టుకుంటుంది. అమెరికా జాలంలో భారత్ వళ్ళే. భారత్ చాణక్యంతో అమెరికా ఆశ్చర్యపోయింది. ఇంత సందిగ్ధమైన పరిస్థితులలో కూడా మంచోడికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అసుంటిది నా ప్రధాని యూక్రెయిన్ పోయేసి వచ్చిండు. ట్రైన్లో సెక్యూరిటీ కాంప్రమైజ్ అయినా పోయేసి వచ్చిండు. అమెరికాకు చెక్ పెట్టడానికి రష్యాని కూడా గెలికిండు అని అంటే పోయిండు. గబరాంచిపోతుంది కదా. ఇట్లాంటివి మస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ అంటే మూబంద్ కామ్చాలు. ఈ కంటెంట్కి ఇట్లా నచ్చినట్టయితే జర మీకు నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నా, ఈ డేటా చాలా అవసరం. 100 రోజులలోనే 3 లక్షల కోట్ల బడ్జెట్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రాజెక్ట్కి అన్ని నిధులు, ఫండింగ్ ఎక్కడికక్కడ డైవర్సిఫై చేసేసింది భారతీయ జనతా పార్టీ. స్కిల్ డెవలప్మెంట్ మీద కేవలం మూతబరి మాట్లాడిండు రాహుల్ గాంధీ. మనం స్కిల్ డెవలప్మెంట్ కింద పైసలు కూడా పెట్టేసినాం. పోరలకు అప్ స్కిల్ ఎట్లా కావాలనో చూసినాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే మాట్లాడింది. మనం 1,00,000 మంది మన తోబుట్టువులకు సర్టిఫికేట్లు ఇచ్చినాం, లక్పతి దీదీలు అని చెప్పి. 1 కోటి మంది ఇవాళ ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అని అంటే అది మనకి ఎంత సంతోషకరమైన వార్త ఒకసారి చూడండి. మూబంద్ కామ్చాలు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, భారత్ కోసం పనిచేసే పార్టీ ఏది? భారతీయుల కోసం పనిచేసే పార్టీ ఏది? భారతీయ సాంప్రదాయం కోసం పనిచేసే పార్టీ ఏది? భారత్ అని చెప్పి ప్రపంచ స్థాయిలో గర్వించే విశ్వగురు మన భారత్ అని చెప్పే పార్టీ ఎవరిది? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.